నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో తేజ గారు, ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు బ్రెయిన్ ఫాగ్ అని. హ్మ్. నేను కూడా చాలా సార్లు విన్నాను గానీ, అసలు బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటండి? యాక్చువల్లీ చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారనమాట. హ్మ్. ఏం క్వెషన్ అంటే మళ్ళీ మళ్ళీ మర్చిపోతున్నాము, అసలు ఫోకస్ చేయలేకపోతున్నాము, తొందరగా హ్మ్. టైర్డ్ అయిపోతున్నాము, అండ్ హెడ్ అంతా నంబ్ ఉంటుంది. హ్మ్. అండ్ దీన్ని బ్రెయిన్ ఫాగ్ అని కూడా అనొచ్చమాట. హ్మ్. సో అనొచ్చు. సో దీనికి రీజన్స్ ఏంటి అనేది చూసుకోగలిగితే, బ్రెయిన్ ఫాగ్ అనేది యాక్చువల్లీ డిసీజ్ కాదు. ఇది మనకి ఒక సిగ్నల్ అని చెప్పొచ్చమాట. హుహు. ఇది ఎక్కువ మనకి స్లీప్‌లెస్‌నెస్‌లో వస్తుంది. ఎక్కువ క్రానిక్ స్ట్రెస్‌లో గానీ, ఎక్కువ టైర్డ్ అయిపోయినప్పుడు గానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. హుహు. అలానే విటమిన్ డి గానీ, బి12 డెఫిషియన్సీస్‌లో కూడా కనిపిస్తుంది. అలానే హార్మోనల్ చేంజెస్‌లో కూడా ఇది మనకి ఈ బ్రెయిన్ ఫాగ్ సింప్టమ్స్ కనిపిస్తాయన్నమాట. అంటే మన గ్రూప్ ఆఫ్ సింప్టమ్స్‌కి పెట్టిన నేమ్ అనొచ్చు బ్రెయిన్ ఫాగ్ అనేది మనకి. అంటే హెడ్ నమ్ అవుతుంది. చాలా మంది పేషెంట్స్ మనకి కంప్లెయింట్ చేస్తుంటారు. హుహు. ఫస్ట్ సపోజ్ విటమిన్ డి గానీ, బి12 డెఫిషియన్సీస్ ఉన్నాయి. సో అవి ఎంత డెఫిషియన్సీ ఉన్నాయో చూసి దాని రిలేటెడ్ డోసేజెస్ తీసుకోవడం. అలానే క్రానిక్ స్ట్రెస్ ఉంది, స్ట్రెస్ తగ్గించుకోవడం. ఇప్పుడు స్లీప్ ఉంది, స్లీప్ టైమ్ ఇంక్రీజ్ చేసుకోవడం. అంటే ఫిక్స్డ్ టైమ్ స్లీపింగ్ అంటాం. అంటే హుహు. స్లీప్ క్వాలిటీ కూడా మనకి బెటర్‌గా ఉండాలి కదా! సో మనకేంటంటే చాలా మందికి ఇన్సోమ్నియా కేసెస్‌లో ఇవి చూస్తుంటాం అన్నమాట. బ్రెయిన్ ఫాగ్ కేసెస్ అండి. సరిగ్గా నిద్ర ఉండదు, నర్వస్ సిస్టమ్ వీక్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళేంటంటే వీళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది మరి. ఈ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది మనకి. హుహు. సో దీంట్లోనే ఇలాంటి సింప్టమ్స్, ఇలాంటి హార్మోనల్ చేంజెస్ ఈ డెఫిషియన్సీస్‌లో లేదంటే ఈ స్లీప్ డిప్రైవ్డ్ పేషెంట్స్‌లో, ఈ ఇన్సోమ్నియాక్ పేషెంట్స్‌లో ఇవి కామన్‌గా చూస్తుంటాం అన్నమాట. ఈ హ్మ్. సింప్టమ్స్ అన్నీ మనం ఈ బ్రెయిన్ ఫాగ్ అంటాం. దీన్నే మనం బ్రెయిన్ ఫాగ్ అనొచ్చన్నమాట. సో మోస్ట్‌లీ అంటే ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల ఇది వచ్చే ఛాన్సెస్ యాహ్! ఉన్నాయి. చాలా మంది స్ట్రెస్ వల్ల ఏంటంటే కూడా. స్లీపింగ్ పిల్స్ అలాంటివి యూజ్ చేస్తుంటారు. సో అసలు అది మంచిదే అంటారా? అంటే ఇప్పుడు చూడండి, యాక్చువల్లీ మనకి ఆ ప్రాబ్లమ్ క్రానిక్‌గా ఉంది అంటే డాక్టర్ హ్మ్. సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే డాక్టర్ సజెషన్‌లో ఇది స్లీప్ సరిగ్గా తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, డైజెషన్ సరిగ్గా ఉండదు. హ్మ్. అండ్ పేషెంట్ కూడా చాలా ఎలా ఉంటుంది, ఫ్యాటిగ్ ఎక్కువ ఉంటుంది బాడీకి. హ్మ్. సో ఇంకా అదర్ హెల్త్ ఇష్యూస్ కూడా బీపీ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి, అదర్ హెల్త్ ఇష్యూస్ వచ్చే ఉంటాయి. సో ఆ టైంలో షార్ట్ టైమ్ డోసెసెస్‌కి ఏ డాక్టర్ అయినా చూడు స్లీపింగ్ పిల్స్ కొంచెం షార్ట్ పీరియడ్ పెట్టడం అనేది కామన్‌గా ఉంటుంది. హుహు. సో అది మాట. సో దానివల్ల ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అది దానికి దేనివల్ల వస్తుంది, ఫస్ట్ ప్రాబ్లమ్ మనం చూసుకోవాలి. రూట్ కాజ్ చూసుకోవాలి. సో ఓకే. ఆ రూట్ కాజ్ ఎక్కడి నుంచి వస్తుందో చూసుకొని దాన్ని మనం సాల్వ్ చేయగలిగితే ఓకే. ఇప్పుడు మనకి చూడండి, ఇప్పుడు క్రానిక్ స్ట్రెస్ ఉంది అండ్ స్లీప్ సరిగ్గా లేదు అంటే మనకేంటంటే చాలా మందికి టైం ఉండొచ్చు. ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ చెప్తుంటారు వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉందండి. డైలీ ఒక 3, 4 అవర్స్ పడుకోగలుగుతున్నాను. అలాంటప్పుడు వర్క్ స్ట్రెస్ తగ్గించుకోవాలి వాళ్ళు. తగ్గించుకొని కొంచెం స్లీప్ క్వాలిటీ అనేది కూడా ఇంప్రూవ్ చేసుకుంటే చాలా బెటర్ అన్నమాట. సో ఓకే. ఎక్కడి నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుందో చూసుకొని మనం అక్కడి నుంచి సాల్వ్ చేయగలిగితే ఈ ప్రాబ్లమ్ అనేది తగ్గుతుంది మనకి. ఓకే. సో ఎందుకంటే ఇది డిసీజ్ కాదు. ఇది ఒక సిగ్నల్ మనకి. హుహు. సో మోస్ట్ ఆఫ్ దంటే సాఫ్ట్‌వేర్‌లే కాకుండా నార్మల్ వాళ్ళు గూడా వేరే జాబ్స్ చేసుకునే వాళ్ళు హ్మ్. కూడా ఈ స్క్రీన్ టైమ్ అనేది ఎక్కువైపోతుంది అవును. వాళ్ళకి. సో నిద్రపోయే ముందు స్క్రీన్ చూస్తారు, అస్సలు పడుకోరు. సో అది కూడా ఒక రీజన్ అది అనుకోవచ్చా? కూడా ఒక రీజన్ ఉంటుందండి. అంటే హుహు. నంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. అంటే దేనివల్ల వస్తుందనేది ఫస్ట్ మనం చూసుకోవాలి. హ్మ్. సో అది మనం చూసుకొని దాన్ని తగ్గించుకోగలిగితే ఆ ప్రాబ్లమ్ అనేది మనకి క్లియర్ అవుతుంది. బ్రెయిన్ ఫాగ్ అంటే సో ల్యాక్ ఆఫ్ స్లీప్, దానివల్ల అంతా నమ్నెస్ అంటే హెడ్ అయిపోవడం, అంతా నంబ్ అవుతూ ఉంటుంది. నంబ్ దాన్ని అయిపోవడం. బ్రెయిన్ ఫాగ్. దాంతో హ్మ్. పాటు ఏమవుతుందంటే ఇక లైట్‌గా డిజీనెస్ ఉంటుందన్నమాట. హ్మ్. సో ఈ సింప్టమ్స్ అన్నిటిని మేము బ్రెయిన్ ఫాగ్ అంటాం. ఓకే. అంటే కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది. ఈ ఫోర్ హెడ్‌లో కావచ్చు, హ్మ్. సో హెడ్ బ్యాక్ సైడ్ కావచ్చు, ఈ ఆక్సిపిటల్ రీజన్‌లో గానీ సమ్ డిస్కంఫర్ట్ ఉంటుందన్నమాట. హెడ్ అంతా వన్ సైడ్ నంబ్ అయిపోయినట్టు, లేదంటే ఈ పార్ట్ అంతా కూడా నంబ్ అయినట్టు అనిపిస్తుంటుంది. హ్మ్. సో దీన్ని మనం బ్రెయిన్ ఫాగ్ అనొచ్చు. సో అలాంటి వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి. ఫస్ట్ అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే, ఫస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని దేనివల్ల వస్తుందో ప్రాబ్లమ్ దాన్ని చూసుకొని ఫస్ట్ అవి చేంజ్ చేసుకోగలిగితే, అప్పటికి తగ్గకపోతే అప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ చేయడం అనేది మంచిదన్నమాట. ఓకే. తేజ గారు. సో, ఎవ్రీ టైమ్ మీ క్లినిక్‌లో సో, పెయిన్‌కి సంబంధించి, నీస్‌కి సంబంధించి ఎట్లాంటి పెయిన్ ఉన్నా సరే క్యూర్ అయ్యి వెళ్ళిపోయిన పేషెంట్స్‌ని మాకు చూపిస్తూ ఉంటారు. సో, ఈరోజు ఎలాంటి పేషెంట్ ఇప్పుడు చూపించబోతున్నారు? ఇప్పుడు చూపించబోయే పేషెంట్స్‌కి సర్వికల్ అండి. హ్మ్. C3 నుంచి C7 వరకు మల్టిపుల్ డిస్క్ ప్రొట్రూషన్స్ అంటామన్నమాట. హుహు. బల్జెస్. సో ఇక్కడ ఏంటంటే ఈ డిస్క్ బయటకొచ్చి హ్యాండ్‌లోకి రేడియేటింగ్ పెయిన్, నమ్నెస్, అలానే ఈ హెడేక్ మాట. హ్మ్. ఆక్సిపిటల్ హెడేక్, దాంతో పాటు ఐస్ కూడా ఎక్కువ పుల్ అవుతూ ఉండే. కొంచెం బ్లర్రీ ఓకే. విజన్. హుహు. వీళ్ళకేంటంటే ఎక్కువ సిస్టమ్ చూసి నెక్ బెండ్ చేసి ఈ ప్రాబ్లమ్ వచ్చింది. ఫస్ట్‌లో నెగ్లెక్ట్ చేశారు. హ్మ్. అది నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్ అనేది ఎక్కువైపోయిందన్నమాట. హుహు. సో ఫస్ట్ ఒక 1 ఇయర్ అట్లా మెడిసిన్స్‌తో కంట్రోల్ అయింది. బట్ లాస్ట్ ఒక 3, 4 మంత్స్ నుంచి మెడికేషన్ యూజ్ చేసినా కూడా హ్మ్. ఆ పెయిన్, ఆ సింప్టమ్స్ అనేది తగ్గట్లేదన్నమాట. హ్మ్. సో ఇక్కడ మన దగ్గర ఇన్‌స్టా రీల్స్ చూసి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు అదే పేషెంట్ మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఓకే అండి. తప్పకుండా. ఓకే.
హాయ్ అండి, మీ పేరు? నా పేరు సంధ్య అండి. సో మీకు ఏంటండి ప్రాబ్లం అసలు? నాకు నెక్ చాలా ప్రాబ్లం వచ్చేది. అసలు ఇలా తిరిగేది కూడా అవ్వదు. ఓకే. దాని నుంచి కళ్ళు, బ్లడ్ సర్క్యులేట్ కూడా లేదు ఎక్కువ. హెడేక్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. అక్కడ నుంచి ఈ చెయ్యి కూడా చాలా తిమ్మిర్లు వచ్చేది. చాలా అసలు ఈ పని కూడా చేసుకోలేకపోయాను. దానివల్ల చాలా చోట చూయించుకున్నాను. నాకు ఎక్కడ క్లియర్ అవ్వలేదు. 2 years నుంచి చూయించుకుంటున్నాను. 8 months నుంచి ఎక్కువ అయిపోయింది. నాకు చాలా ప్రాబ్లం ఎక్కువ అయిపోతుంది. సో మరి మీకు ఈ హాస్పిటల్ గురించి ఎట్లా తెలిసిందండి? డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్. ఇన్స్టాలో చూసాను మేడం. ఇన్స్టాలో చూసి నేను తెలుసుకొని ఇక్కడ వరకు వచ్చాను. కర్నూలు నుంచి వచ్చాను. చాలా దూరం నుంచి వచ్చారు. ఇక్కడికి వచ్చేసి వేరే పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటుంటే వాళ్ళకు అడిగాను నేను, ఇలా మీకు బెటర్ గా ఉందా అంటే, నాకు చాలా బెటర్ గా ఉంది, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పారు. ఇక్కడ వచ్చి ఎంక్వైరీ చేసుకున్నారు? ఇక్కడ ఎంక్వైరీ చేసుకున్నాను. చాలా బాగుంది. నాకు అన్ని మూమెంట్ పని చేస్తున్నాయి. నాకు హెడేక్ కూడా పోయింది. అసలు ఫస్ట్ అయితే నాకు నిద్ర లేకుండా చాలా కష్టం పడ్డాను. నేను అసలు ఏ పని కూడా చేసుకోలేకపోయాను. ఓకే. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక క్లియర్ అయిపోయింది. ఓకే. సో అంటే ఎన్ని డేస్ ట్రీట్మెంట్ లో మీకు ఇదంతా కూడా క్లియర్ అయింది? 10-12 days వరకు తీసుకున్నానండి. 10-12 days లోనే ఇన్ని డేస్ నుంచి మీరు సఫర్ అవుతున్న పెయిన్ అంతా పోయింది. ఇప్పుడు మీకు ఎట్లా ఉందండి ముందుతో పోలిస్తే? ముందు చాలా ఇది హెడ్ పని చేసేది కాదు, కళ్ళు లాగేసేది, తల పీకేసినట్టు చాలా ఇబ్బంది ఉండేది. హ్యాండ్ కూడా లాగేస్తుంటది బాగా, తిమ్మిర్లు వచ్చేసి అసలు ఏ పని కూడా చేసుకోలేకపోయాను నేను. అలాంటిది ఇప్పుడు చాలా బాగుంది, అన్నీ ఫ్రీ అయిపోయింది నాకు. ఓకే. సో అంటే మీలాగా ఇప్పుడు ఎవరైనా సఫర్ అయ్యే వాళ్ళకి మీరు ఏమైనా సజెస్ట్ చేశారా? మాలాగా ఇంకెవరైనా ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు, వాళ్ళకి చాలా బెటర్గా ఉంటుంది. సో మీరు కూడా మంచి ఎంక్వైరీ చేసుకొని ఇక్కడ అంతా వచ్చారనమాట. ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది మీకు? 90% క్లియర్ అయిపోయింది. చాలా బెటర్, అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు అసలు. ఓకే. సో తేజ గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ తేజ గారు సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసారు కదండి, డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్లో చాలా సివియర్ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళు కూడా వితిన్ మనకి 10 to 15 డేస్లోనే క్యూర్ అయిన వాళ్ళని మనం చూసాం. వాళ్ళ మాటల్లోనే మనం కూడా విన్నాము. సో మరి అడ్రస్ వచ్చేసి సోమాజిగూడలో ఉంది. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే కర్నూలులో కూడా ఈ మంత్లోనే త్వరలో స్టార్ట్ అవబోతుంది అనమాట. సో మరి డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్కి సంబంధించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.